నమస్తే దిశ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యాదాద్రి ఆలయంలో స్వామి అమ్మవార్లకు ఘనంగా లక్ష పుష్పార్చన మహోత్సవం. ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో దేశంలో అక్షరాస్యత శాతం పెరిగిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ యువ నాయకులతో పాటు దాదాపు 100 మంది సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిక. మనకచెర్ల ప్రాజెక్టుకు వత్తాసు పలికిన రేవంత్ రెడ్డి. బండి సంజయ్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుండెపండ్ల జగదీష్ రెడ్డి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో నేడు వైష్ణవ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని బాలాలయ మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు వివిధ రకాల పుష్పాలతో లక్ష పుష్పార్చన పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు. వివిధ రకాల పుష్పాలతో స్వామివారికి ఈ లక్ష పుష్పార్చన పూజలను ప్రతి మాసంలో శుద్ధ ఏకాదశి బహుళ ఏకాదశి రోజున నిర్వహించడం ఆనవాయితీ అని ఆలయ అర్చకులు తెలిపారు. ఈ లక్ష పుష్పార్చన పూజలో స్థానికులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇంతవరకు మనకు వెనక్కి వినాలి. తర్వాత సికింద్రాబాద్ ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో దేశంలో అక్షరాస్యత శాతం పెరిగిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రామ్గోపాల్పేట డివిజన్ పరిధిలో కార్పొరేటర్ చీర సుచిత్ర ఆధ్వర్యంలో ఇటీవల 10వ తరగతి ఇంటర్ డిగ్రీలలో
అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రంతో పాటు నగదు బహుమతి అందజేశారు. ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరు విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు. పేద మధ్యతరగతి వర్గాలకు చెందిన విద్యార్థులకు ప్రోత్సాహాన్ని అందించే విధంగా కార్పొరేటర్ చీర సుచిత్ర తీసుకున్న నిర్ణయం అభినందనీయమని అన్నారు. తరగతి గదులు, మూత్రశాలలు, త్రాగునీటి సరఫరా, పాఠశాల నిర్వహణ తదితర అంశాలపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రికి సూచించారు. స్కూళ్లు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వము అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు పునరుద్ధరించే ప్రయత్నం చేయాలి. స్కూళ్ళల్లో టాయిలెట్స్ మెయింటెనెన్స్ పూర్తిగా తగ్గిపోయింది. అన్ని స్కూళ్ళల్లో టాయిలెట్స్ క్లీనింగ్ కోసం డ్రింకింగ్ వాటర్ కానీ ఇతరత్ర అన్ని రకాల చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు అనేక స్కూళ్ళల్లో సిబ్బంది కొరతగా ఉంది. కాబట్టి ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు వెంటనే ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించినటువంటి విద్యా సంవత్సరం ప్రారంభమైంది కాబట్టి దీనిపైన ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి ఈ యొక్క పాఠశాలకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం చేయాలి. ముఖ్యంగా ఉపాధ్యాయులు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగస్తులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందడం లేదు. ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి డిఏలు కూడా ఇంకా పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి సమస్యలు కూడా పరిష్కారం చేసి స్కూళ్ళల్లో మౌలిక వసతులు కల్పించి విద్యా సంవత్సరం బాగా జరిగే విధంగా ప్రయత్నం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మన్సాన్పల్లి గ్రామం నుంచి జంపింగ్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులతో పాటు దాదాపు 100 మంది సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిక. మన్సానపల్లి గ్రామంలో రాఘవేందర్ రెడ్డి భారీ ర్యాలీతో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని గ్రామంలో ఊరేగింపుతో పాటు మహిళలతో నృత్యాలతో ఘన స్వాగతం పలికిన యువ నాయకుడు రాఘవేందర్ రెడ్డి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా బీఆర్ఎస్ కండువా కప్పుకున్నాడు. అనంతరం మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనలో శూన్యం అన్నారు. 16 నెలలు గడుస్తున్నా పథకాలు పూర్తిగా అమలు కాలేదన్నారు. కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలకు చోటు లేదని బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నామన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి గారిని కలిసి ఇచ్చొచ్చినాం. అయ్యా మా దగ్గర ఇట్లా వ్యవసాయం ఉంది, మా వాళ్ళు పంటలు పండించుకుంటారు, కూరగాయలు పండించుకుంటారు, మాకు కూడా రైతు బంధు వేయండి అని పోతే సాయంత్రం వరకు చెప్తామన్నారు. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి క్లారిటీ లేదు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఒకటి మాత్రం వీళ్ళకి బాగా అలవాటు అయిపోయింది. ఎప్పుడంటే ఓట్లు వచ్చినప్పుడే రైతు బంధు పైసలు వేయాలనేది అలవాటు అయిపోయింది. అప్పుడు పార్లమెంట్ ఎంపీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఒక్కసారి రైతు బంధు వేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ పెడతారంటే మళ్ళీ రైతు బంధు వేస్తున్నారు. అది కూడా వేస్తున్నారంటే మనోళ్ళకి అసలే మొత్తమే పనిచేసే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా మీరు ప్రభుత్వ నిర్ణయం తీసుకొని మా వాళ్ళకి కూడా, మా రైతులకు కూడా, మా మహేశ్వరం గాని, ఇబ్రాహీంపట్నం గాని, పక్కనున్న అన్ని మండలాలు అందరికీ కూడా రైతు బంధు వెయ్యాలి అని ముఖ్యమంత్రి గారికి ఈ వేదిక మీద నుండి డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే ముఖం చూసి బొట్టు పెట్టొద్దు. రైతు ఇక్కడున్న రింగ్ రోడ్ చుట్టుపక్కల ఉన్న రైతులందరూ బలిసినోళ్ళేం గారు, ఎవరో బయట భూములు కొనుక్కొని వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు కోటీశ్వరులు అయిందేమో గాని మాకు ఇక్కడున్న రైతన్నలందరూ వ్యవసాయం చేసుకుని కష్టపడి రోజంతా పనిచేసి వ్యవసాయం చేసుకుని ఈరోజు బ్రతుకు తీరుస్తున్నారు. కాబట్టి అందరు రైతులకు ఎట్లేస్తున్నారో మాకు అట్లా వేయాలనేది మీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇట్లాంటి యువ మనకచర్ల ప్రాజెక్టుకు వత్తాసు పలికిన రేవంత్ రెడ్డి బండి సంజయ్ వ్యాఖ్యలపై సూర్యాపేట జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఘాటుగా స్పందించిన మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుండకండ్ల జగదీష్ రెడ్డి చంద్రబాబు రూపంలో మరోసారి తెలంగాణ జలదోపిడీకి గురైందని, గతంలో రాజశేఖర రెడ్డి కృష్ణాని దోచుకుపోతే నేడు చంద్రబాబు గోదావరిని దోచుకుంటున్నాడని, కాంగ్రెస్ తెలుగుదేశం రెండు తెలంగాణకు ద్రోహం చేసిన పార్టీలే, ఆ రెండింటి కలయికలో పుట్టిన హైబ్రిడ్ కలుపు మొక్క రేవంత్ రెడ్డి అంటూ మండిపడ్డారు. ఆనాడు వందలాది మందిని బలిగొన్నది కూడా కాంగ్రెస్ పార్టీనే. కేసీఆర్ సారథ్యంలో కాంగ్రెస్ ని ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే క్రమంలో ఆనాడు అడ్డుపడ్డది చంద్రబాబు అని, తెలంగాణలో వలసలు, కరువు కాటకాలు, ఆకలి చావులకు కారణమైంది టీడీపీ కాంగ్రెస్ పార్టీలే అని ధ్వజమెత్తారు. మీడియా మిత్రులకు నమస్కారం. చంద్రబాబు రూపంలో మరొకసారి తెలంగాణ జలదోపిడికి పథకాలు రూపొందుతున్నాయి.
గతంలో రాజశేఖర రెడ్డి కృష్ణను దూసుకపోతే ఇవాళ చంద్రబాబు నాయుడు గోదావరిని కూడా దూసుకొని పోయే ప్రయత్నాలు మొదలుపెట్టాడు. దురదృష్టం ఏమంటే తెలంగాణకు మొదటి నుంచి ద్రోహం చేసిన పార్టీలు కాంగ్రెస్, తెలుగుదేశంలే అయితే ఆ రెండింటి కలయికతో పుట్టిన హైబ్రిడ్ కలుపుముక్క రేవంత్ రెడ్డి ఈ సమయంలో తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉండడం అనేది తెలంగాణ ప్రజల దురదృష్టం. ఉన్న తెలంగాణను తీసుకుపోయి ఊడగొట్టి ఆంధ్రాలో కలిపింది కాంగ్రెస్, వందలాది మందిని చంపింది కాంగ్రెస్. ఆ తర్వాత కేసీఆర్ గారు కొట్లాడి కాంగ్రెస్ను ఒప్పించి తెలంగాణ తెచ్చుకునే సందర్భంలో చివరి క్షణం వరకు అడ్డుపడింది చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ. తెలంగాణలో అనేక మంది చావులకు కారణమైంది, తెలంగాణలో ఆకలి చావులకు కారణమైంది, తెలంగాణలో కరువు కాటకాలకు కారణమైంది, తెలంగాణ వలసలకు కారకమైంది తెలుగుదేశం, కాంగ్రెస్లే. ఆ రెండింటి నుంచి ఈ రెండు దుర్మార్గమైన పార్టీల, సమైక్యాంధ్రవాదుల పెత్తనం ఉన్న పార్టీల కలయికతో వచ్చిన దుర్మార్గమైన హైబ్రిడ్ కలుపుమొక్క రేవంత్ రెడ్డి ఇక్కడ ఉండడం అనేది ఇవాళ తెలంగాణ ప్రజలు శాశ్వతంగా మళ్ళీ కరువు. చారకొండ మండలం సిరిసనగండ్ల సీతారామచంద్ర స్వామి ఆలయ భూమి అయోధ్య నగర్ లో అక్రమంగా నిర్మించిన 16 పక్కా ఇండ్లు, 11 చిరు వ్యాపారులు, అలాగే 7 స్థలాల్లో మొత్తం 34 మంది కబ్జా చేశారు. అనుమతి లేకుండా దేవాలయ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో దేవాదాయ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని గుర్తించిన దేవాదాయ శాఖ అక్రమ నిర్మాణాలపై 2012లో హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ రోజు కూల్చివేతలు జరపడం జరిగింది. దశాబ్దాలుగా దేవుణ్ణి నమ్మి ఇక్కడ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్నామని, సమయం ఇవ్వకుండా మా ఇళ్లను కూల్చివేస్తున్నారని మోర్మని విలిపిస్తున్న ఆక్రమణదారులు. వెనక్కి రండి వీడియోగ్రాఫర్స్. జగనన్న లాంటి మాస్ లీడర్ వస్తుంటే జనాన్ని కంట్రోల్ చేయడం సాధ్యమా? జగనన్నకు వచ్చిన జనాదరణను చూసి ఓర్వలేక దాన్ని డైవర్ట్ చేయడానికి రవితేజ ప్లకార్డ్ ను ఇష్యూను తెచ్చారు. ఆ ప్లకార్డు నేనే ప్రోత్సహించి పెట్టించానని ఇష్యూని నా మీదకు డైవర్ట్ చేస్తున్నారు. నా మీద కేసులు పెడితే నేను వెనకడుగు వేస్తానని అనుకుంటున్నారు. అది జరగదు. నాకు అండగా జగనన్న ఉన్నారు అని వైఎస్ఆర్సీపీ గజల భార్గవ్ రెడ్డి మీడియా సమావేశంలో అన్నారు. జగనన్న గారు వస్తుంటే ఎవరన్నా ఆపగలరా జనాన్ని? మాకు అది నోటీస్ లాగా ఇవ్వడం జరిగింది. మేము చెప్పాము, అది మేమైతే ఏ వెహికల్స్ పెట్టి మొబిలైజ్ చేయట్లేదని చెప్పాము. మా వంతు మేము ఎవరిని మొబైల్ మీరు రండి మేము వెహికల్స్ పెడతాము మేము చూస్తున్నామని చెప్పడం జరగలేదు.
అది కూడా వాళ్ళ నాన్నగారు అతని గుర్తుగా భోజనాలు పెడతాం అనుకుంటే దాన్ని కూడా వాళ్ళు అబ్జెక్షన్ పెట్టారు. అతను అన్నీ తయారు చేసుకుని కూడా అది ఆపేసుకున్నాడు. పాపం అది ఇంకా అతను ఆ బాధలో ఉన్నాడు. మా కొడుకు ఫస్ట్ ఇయర్ దీనికి కూడా నేను భోజనం పెట్టకపోయానని అది కూడా మేము అతను ప్రెస్ మీట్ ఇచ్చాడు, చూసే ఉంటారు మీరు. అంత వాళ్ళు ఏడితే దానికి ఒప్పుకున్నాము. ఆ రోడ్డు సన్నదంటే దానికి అందులోకి ఎవరు వెళ్ళకుండా ఆపుకున్నాము. వాళ్ళు పెట్టిన వాటిని ఒప్పుకున్నాము మేము. కానీ ఎంతమంది వస్తారు, వాళ్ళు ప్రతి 5 మందికి ఒక వాలంటీర్ పెట్టండి, వెహికల్స్ అలౌ చేయొద్దు, ఎక్కువ మంది రాకుండా చూడండి, ఎంతమంది వస్తారు చెప్పండి అంటే జగన్ వస్తుంటే ఇంతమంది వస్తారని చెప్పగలమా? ఒక విలేజ్ స్థాయి ఒక సర్పంచో లేకపోతే ఒక మండల స్థాయి లీడర్ వెళ్తేనే 100 మంది జనాలు వస్తారే, అలాంటిది ఒక మాజీ లీడర్ అందులోనూ జగనన్న వస్తుంటే ఎంతమంది వస్తారంటే ఎట్లా చెప్పగలం? సో వాళ్ళు పెట్టిన ఆక్షన్ చూసి ఉంటారు మీరు. ప్రతి విలేజ్కి బ్యారికేడ్స్ పెట్టారు. ప్రతి పల్నాడు జిల్లా మొత్తం ఉన్న మండల రాజు నుంచి విలేజ్ నాయకుల నుంచి పెద్ద నాయకులకు అందరికీ నోటీసులు ఇచ్చారు. ప్రతి కార్యకర్తకి వెహికల్స్ ఉన్న ప్రైవేట్ వెహికల్స్ ఉన్న ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి వెహికల్స్ పెట్టద్దు, మీరు పెడితే దాన్ని సీజ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇంతలాగా ఎలా అంటే ఒక సత్తెపల్లి నియోజకవర్గం చుట్టూనే ఒక టౌన్ చుట్టూనే 25 బ్యారికేడ్స్ దాకా పెట్టారు జనాలు రానికుండా. అలా పెట్టినా కూడా జనాలు మీరు వీడియోస్ చూస్తుంటారు, నడుచుకుంటూ బైకులు పొలాల్లో వేసుకొని వచ్చారు. 3-4 కిలోమీటర్ల దూరంలో బండ్లు ఆపుకొని నడుచుకుంటూ వచ్చిన వాళ్ళు చాలామంది. అది ఆ జనాన్ని చూసి వచ్చిన వాళ్ళు. దాన్ని ఎవరు ఆపలేము. నేను చెప్తే నేను రమ్మంటే రావటం లేదా నేను వద్దంటే ఆగే జనాలు కాదు అది. అంతమంది వచ్చిన దాన్ని చూసి ఓరవలేక దాన్ని ఎట్లయినా డైవర్ట్ చేద్దామని ఇప్పుడు ఈ కొత్త మలుపులు తిప్పుతున్నారు. ఈ రవితేజ అతను మీరు చూసింటారు, అందరికీ ఆ కార్డు సోషల్ మీడియాలో వచ్చింది, అతనికి టీడీపీ సభ్యత్వం ఉందని. గతంలో పనిచేసిన సంస్థకే కన్నం వేసిన ఓ ప్రబుద్ధుడు 46 లక్షల రూపాయలు అపహరించుకుని గుడాయించిన ఘటనలో బేగంపేట పోలీసులు చాకచక్యంగా నిందితుని సకాలంలో పట్టుకుని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నిందితుడి నుండి 46 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు ఉత్తర మండల డీసీపీ రష్మి పెరమాళ్ తెలిపారు. బేగంపేట ఠాణా పరిధిలో పాటిగడ్డ సన్ స్టీల్స్ లో మొన్న రాత్రి చోరీ జరిగినట్లు పోలీసులు తెలిపారు. మేడ్చల్లో ఓ దాబా యజమాని ఇచ్చిన సమాచారం మేరకు బస్ డ్రైవర్ కు సమాచారం చేరవేయడంతో ఆదిలాబాద్ వరకు చేరుకున్న నిందితుడిని పోలీసులు పట్టుకుని బేగంపేట పోలీసులకు అప్పగించారు. నిన్న మాకు మార్నింగ్ అవర్స్ లో ఇక్కడ సన్ స్టీల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని పాటిగడ్డ ఏరియాలో ఉంది కంపెనీ, బేగంపేట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో. సో ఆ కంపెనీ డైరెక్టర్ నుంచి మాకు కంప్లైంట్ వచ్చింది దట్ ద ప్రీవియస్ నైట్ వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ ప్రీవియస్ గా ఒక అన్నోన్ అఫెండర్ వాళ్ళ కంపెనీ ప్రెమిసెస్ లో ఎంటర్ అయ్యి ఒక 40 lakhs అబవ్ అమౌంట్ దొంగతనం అయిందని కంప్లైంట్ ఇచ్చారు. సో అక్కడ ఉన్న CCTVs అండ్ వేరే లోకల్ ఇన్ఫర్మేషన్ అంతా వెరిఫై చేస్తే ఆ పర్సన్ ఫోటోగ్రాఫ్ అన్ని ఐడెంటిఫై అయినాయి. దాంతో తెలిసింది ఏంటంటే ఆ పర్సన్ ప్రీవియస్ గా ఆ సేమ్ కంపెనీలో ప్రీవియస్ గా వర్క్ చేసిన ఎంప్లాయీ అండ్ ఒక 6 months బ్యాక్ ఏదో వేరే ఇష్యూస్ మూలాన ఆయన కంపెనీ నుంచి తీసేశారు. సో ఆయనకి ఇన్స్ అండ్ అవుట్ ఆఫ్ ద కంపెనీ ఎట్లా ఎంట్రన్స్ ఎగ్జిట్ ఎట్లా చేయాలా, దెన్ ఆ అమౌంట్ ఎక్కడ ఉంది, ఆ గోద్రేజ్ లాకర్ ని బ్రేక్ ఓపెన్ చేసి తీసుకొని వెళ్ళాడు. సో ఆ లాకర్ ఎక్కడ ఉంది ఇదంతా ఐడియా ఆ పర్సన్ కి ముందు నుంచే ఉంది అక్యూజ్డ్ కి. సో దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఆ కంపెనీకి బ్యాక్ సైడ్ లో ఒకటి రూఫ్ లో గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ లో ఎంటర్ తీసేసుకొని అక్కడ ఉన్న గ్లాస్ డోర్ ని పగలగొట్టి హీ హాజ్ ఎంటర్డ్ అండ్ టేకన్ దిస్ అమౌంట్. సో ఈ CCTV ఫుటేజ్ వచ్చిన తర్వాత మా క్రైమ్ టీమ్స్ అన్ని మార్నింగ్ అరౌండ్ 9:30-10 o'clock మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అండ్ విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ 6 to 7 hours అక్యూజ్ ని ఐడెంటిఫై లొకేషన్ ఆయనది ఎక్కడ ఉంది ఐడెంటిఫై చేసుకుని ఆయన పట్టుకుంటాం జరిగింది. దీంట్లో వీ వుడ్ లైక్ టు పుట్ ఆన్ రికార్డ్ అవర్ అప్రిసియేషన్ ఫర్ ఆదిలాబాద్ పోలీస్ ఆల్సో. మాది ఈ ట్రేస్ చేస్తున్న క్రమంలో మాకు తెలిసింది ఏంటంటే ఆయన బస్లో ఈజ్ అ నేటివ్ ఆఫ్ మధ్యప్రదేశ్ ఏరియా, పురీలి అనే విలేజ్ అక్కడ. సో ఆ ఏరియాకి బస్లో ట్రావెల్ చేస్తున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఆదిలాబాద్ ఆల్మోస్ట్ దాటే క్రమంలో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో యాదగిరిగుట్ట పట్టణంలో నేడు వంజరి కులస్తుల ఆత్మీయ సమావేశం వంజరి భవనంలో ఏర్పాటు చేసుకున్నారు. అలాగే వంజరి కులస్తులు ఏ రాష్ట్రాల్లో ఉన్నారో అందరూ మమేకమై పాత బంధుత్వాలతో పాటుగా కొత్త బంధుత్వాలు ఏర్పాటు చేసుకుని అందరూ ఒకరికి ఒకరు సమన్వయం సహకారాలు పొందుపరుచుకోవాలి. అలాగే ప్రతి రాష్ట్రంలో ఒక పర్యాటక ప్రాంతంలో
పంజరి సత్రం ఏర్పాటు చేసుకుని అందరూ కలిసికట్టుగా ఉండాలి. ఈ పంజరి సత్రంలో నిర్మాణానికి అందరూ ఆర్థికంగా సహకరించాలని కోరారు. వంజరి సంఘం నాయకులు ఈ మీటింగ్ విజయవంతం కావడానికి సహకరించిన భువనగిరి వంజరి కుల బంధువులు పోత్నాక్ ప్రమోద్ కుమార్, పోత్నాక్ రఘురాం, యాదగిరిగుట్ట వంజరి భవనం చైర్మన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బెండ శ్రీకాంత్లకు ధన్యవాదాలు తెలిపారు. వంజరి కుల పెద్దలు आपकी पूरी टीम बहुत बहुत वंजारी समाज सेवा संघ से आभार है, अभिनंदन है। दोनों बीड डिस्ट्रिक्ट में महाराष्ट्र में समाज के लिए बहुत अच्छा काम ये साल में किया है। और उसके साथ में माउली सिरसाट निजामाबाद से घूमे बुनकर जी है, उनका भी अभिनंदन। माउली सिरसाट ये लोग अपने समाज के लिए खुद की समाज के लिए, देश हित के लिए इन्होंने साल में एक अच्छा काम बनाया है। जो सोशल मीडिया पूरा टीवी लाइव चल रहा था। भागवत कराड साहेब अपन मुख्यमंत्री इसको तुम गिराओ और मैं गिर गया से होटल से, और फिर बाद में वो डिप्टी सीएम बन गए और मेरे गांव में आया और मुझे రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ పురపాలక సంఘం పరిధిలో ప్రపంచ మోటార్ సైకిల్ దినోత్సవం సందర్భంగా దక్కన్ మోటార్స్ మ్యాడ్ ఓవర్ లదాఖ్ ఆధ్వర్యంలో మోటార్ బైక్లతో రేసింగ్ చేస్తూ స్పార్ట్స్ రైడింగ్ చేసిన యువతీ యువకులు వీక్షించేవారు సైతం తెగ ఎంజాయ్ చేశారు. బైక్ రైడర్స్ సభ్యులు కలిసి ఘనంగా వారి బైక్లతో సేఫ్టీ గేర్ తో విన్యాసాలు చేస్తూ బైకర్స్ సేఫ్టీ బైక్ రైసింగ్ లో మహిళలు సైతం ముందుకు రావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. మహిళా బైక్ రైడర్స్ కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు రైడ్లో సైతం పాల్గొన్నారు అని నిర్వాహకులు తెలిపారు. ఇటు దక్షిణాదిన పచ్చని తెయ్యాకు తోటల సౌందర్యాన్ని చూస్తూ స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ మోటార్ సైకిల్ రైడ్ కు వెళ్లడం ఎవరికి నచ్చకుండా ఉంటుంది అన్నారు. ఖరీదైన లగ్జరీ కారు కూడా ఇవ్వని అనుభూతి మోటార్ సైకిల్ ద్వారా మీకు లభిస్తుందన్నారు. మీరందరూ కూడా చూడాలి అండ్ మీరు షేర్ చేయాలి, ఖచ్చితంగా షేర్ చేస్తారని నమ్ముతున్నాను. జస్ట్ ఇఫ్ యూ వాంట్ టు సపోర్ట్ అ ఫెలో బైకర్ బ్రదర్ హూ has always stood by pure automobile content, please come and witness this. Okay, are you guys ready? Okay, I also request there are people sitting at the back, stage enkala unnolu koncham stage దగ్గరికి రారా, అంటే స్టేజ్ ఎనకాల కాదు కొంచెం ముంగట వచ్చి నించోండి మీరు. Gym, I'm a strength and conditioning coach. I'm over here to take a few minutes of yours to tell that how beautifully women have been evolving in this field of biking community. I would like to take a few examples over here. Let's say Bessie Stringfield. In the early 1930s and 40s, she dared to take a Harley Davidson and ride solo from the whole of US. I mean, such women, because they took such steps, it's because of them that we are over here. It's because those women who dared to dream, who paved path through all the difficulties that came in front of them, and that's why we are here. That is one example, and we have another example standing right in front of us, Jai Bharti. She started off biking community, all women's biking community over here in Hyderabad. JB laid the foundation of Bikerni Hyderabad, which is the largest women riding community over here, that after 10 years she passed it on to me, so now I lead it. I'm sure such women did not give up in their hard times, and that's why they were here. And because they paved a way, it became easier for us to take it up. The reason why we lead this community is because most of the women find it difficult to break barriers in the house. So it gets easier for them to tell that this is a community where it's just women who are taking it up. So it gets a little more easier for them to break that barrier in the house and join this community. I'm sure these women have really proved their ways to be over here and contribute to this community. I see a lot of changes in the biking community for the gear side as well. The industry is doing amazing. I see
just women gears being launched, which I feel so happy about. We have customized gears now for ourselves. I'm sure this is like a good benchmark to show that yes, women are taking over. Women are gearing up and taking on to the roads. I'm sure all of us now, it gets a little more comfortable to see women on the stage, women performing, not just as, touring from point A to point B, but taking racing professionally. This is an amazing benchmark that most of the women are doing it over here. And on the other hand, I would like to thank all the men of the biking community who have created and helped us feel safe in a community like this, where we could take it over. So thank you so much for giving us this. పౌష్టికాహారం కూరగాయల భోజనం చేయడం ద్వారా మానవ శరీరంలో రక్తం మెరుగుపడుతుందని డాక్టర్ కె కరుణ కుమార్ అన్నారు. మానవ శరీరంలో రక్త శాతం ఎంత ఉండాలని అవగాహన కార్యక్రమం లాలాపేట కీర్తి టవర్స్ అపార్ట్మెంట్ లో డాక్టర్ కె కరుణ కుమార్ ఆధ్వర్యంలో కేకే క్యాన్సర్ ఫౌండేషన్ ద్వారా అవగాహన కార్యక్రమం మరియు ఉచిత అనిమియా వైద్య పరీక్షలు నిర్వహించారు. రక్తం ద్వారా వచ్చే వ్యాధులను ఎలా గుర్తించాలి, తద్వారా ఆహార అలవాట్లు మార్చుకుని వాటిని ఎలా నివారించుకోవాలని ఇలాంటి ఉచిత క్యాంపులు కేకే క్యాన్సర్ కేర్ ఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తామని తెలియజేశారు. ఏం కాదు సార్. సికింద్రాబాద్ రామ్ గోపాల్పేట కాపు సంఘ ఆధ్వర్యంలో 126 మంది మున్నూరు కాపు విద్యార్థులు స్కాలర్షిప్లను ఈ రోజు అందజేశారు. స్థానిక కాపు సంఘం భవనంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఎంబీబీఎస్, బీటెక్, డిగ్రీ, ఇంటర్, స్కూల్ విద్యార్థులకు 8.50 లక్షల రూపాయల స్కాలర్షిప్లను అందజేశారు. ఒక్క నిమిషం. కొంచెం పక్కకు వచ్చేయండి. సెకండ్ నా ఫోటోగ్రాఫర్ కూర్చోండి. సెల్ ఫోన్స్ సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ లో పనిచేస్తున్న పోలీస్ కానిస్టేబుల్ ప్రవీణ్ కుమార్ తన సహచరులతో కలిసి మాదక ద్రవ్యాల వ్యాపారులను పట్టుకునే ఆపరేషన్ లో భాగంగా జీడిమెట్లలోని ఓ ఇంటికి వెళ్లాడు. ఆ ప్రదేశంలో అతనికి ఛాతీ నొప్పి వచ్చి కుప్పకూలిపోయాడు. అతనితో పాటు ఉన్న ఇతర పోలీసులు దాన్ని గమనించి ప్రవీణ్ ను ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అతను చనిపోయినట్లు ప్రకటించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రి మార్చికి తరలించారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు జీడిమెట్ల పోలీసులు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా సెంటర్ యాదగిరిగుట్ట పంచనారసింహులో కొలువై ఉన్న యాదాద్రి పుణ్యక్షేత్రంలో ఆదివారం భక్తజనుల ఆరాధనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. ఆదివారం సెలవు రోజు కావడంతో యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో పెరిగిన భక్తుల రద్దీ పెరిగింది. ఉదయం నుంచే తమ కుటుంబ సభ్యులతో క్యూ లైన్లలో బార్లు తీరిన భక్తులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు క్షేత్రాన్ని సందర్శించి హరిహరులను దర్శించుకున్నారు. భక్తులు తమ కుటుంబీకులతో కొండ కింద లక్ష్మీ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి సంకల్పం చేపట్టారు. పలువురు తలనీలాలు సమర్పించారు. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు.
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం పుట్టాపహాడ గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ధ్వంసమైన అంబేద్కర్ విగ్రహాన్ని గ్రామస్తులు మధ్యాహ్నం గమనించి పోలీసులకు సమాచారం అందించారు. అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తూ పరిగి మహబూబ్ నగర్ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రజా సంఘ నాయకులను సముదాయించి నిరసన విరమింపజేశారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసిన వారిని పట్టుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. వీడియో అంట కావాలంట నేను కటింగ్ చేసుకుంటాను మళ్ళీ వేస్తే అట్లా వస్తాం అన్న ఏం లేదు కానీ మళ్ళీ భయం అయితే ఎవరేమని అంటారు అని నేను వీరి కటింగ్ కొరకు వస్తాను. తిన్నారానా? మండలకు సంబంధించినటువంటి పుట్టాపాడు గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఆకతాయిలు కానీ ఆకతాయి మూకలు కానీ అక్కడ ఉన్నటువంటి తాగి ఇచ్చలవిడిగా చేస్తున్నటువంటి వ్యక్తులు కానీ లేదంటే ఎవరైనా మతోన్మాదులు కానీ అక్కడ ధ్వంసం చేసిరా? ఎవరు ధ్వంసం చేసిరు? ఆయన భారత రాజ్యాంగ నిర్మాత. ఆయన ఆ భారత రాజ్యాంగ నిర్మాత ఒక దళితులకు మాత్రమే, ఒక ఎస్సీలకు మాత్రమే, ఒక ఎస్టీలకు మాత్రమే చేయలేడు. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి ఆయన న్యాయం చేయడం జరిగింది. ఈ రోజు భారతదేశం నడుస్తుందంటే కారణము అది భారత రాజ్యాంగం మాత్రమే. ఆ భారత రాజ్యాంగం రాసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడము ఎంత దురదృష్టకరం అంటే అంతంత దురదృష్టకరం కాదు. కాబట్టి ఎంబడే ఇక్కడ ఉన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు కానీ లేకపోతే ఎస్పీ కానీ డిఎస్పీ కానీ ఎంబడే తక్షణమే చర్యలు తీసుకొని అక్కడ ఎంక్వైరీ చేసి అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ ఏమన్నా ఉంటే ఎంక్వైరీ చేసి ఎంబడే వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు మాత్రం బనాయించి వాళ్ళని 7 సంవత్సరాల నుంచి జీవితాంతం జైల్లో పెట్టడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము రాష్ట్ర వ్యాప్తంగా. లేదంటే మీరు తొందరలోనే ఈ నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రం మొత్తం ఉన్నటువంటి దళితులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులు మొత్తము ఈ రోజు పుట్టపర్ల కూస్తారు. రేపటి నుంచి మీ యొక్క ఏందో మతోన్మాదాలు ఏందనేది తేలిపోతుంది. కాబట్టి మీరు తస్మా జాగ్రత్త. ఖచ్చితంగా మీరు పోలీస్ అధికారులు తక్షణమే చర్యలు తీసుకొని దాన్ని పెద్ద ఎత్తున తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. లేదంటే రాబోయే రోజుల్లో పెద్ద ఉద్యమం వస్తుంది. రేపటి నుంచే మీరు ఏ రకంగా ఉంటుందో చూస్తారు. కాబట్టి మీకు డిమాండ్ చేస్తున్నాం మేము, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందరి వాడు, ఒక్కరి వాడు కాదు, దళితుల వాడు కాదు. ఆ రాజ్యాంగం రాసినటువంటి వ్యక్తిని ధ్వంసం చేస్తున్నారు. కాబట్టి ఈ దేశాన్ని చిన్న భిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి తస్మా జాగ్రత్త. గుర్తుపెట్టుకోండి, అక్కడ ఉన్నటువంటి ఈ రోజు కాంప్లైంట్ చేయడం జరిగింది. ఇప్పుడు కాంప్లైంట్ చేయడం జరిగింది. ఈ కాంప్లైంట్ త్వరలోనే 24 గంటల్లో 12 గంటల్లోనే తక్షణమే చర్యలు తీసుకొని ఎంబడే దీనికి నివారణ అందించాలి. వాళ్ళ మీద కేసు చేసి జైలుకు పంపాలి. జీవిత ఖైదీలుగా పెట్టాలి. వాళ్ళ మీద అట్రాసిటీ కేసు పెట్టాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. జై. తనకు మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని పరిగి ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను అభ్యర్థించారు. తనకు అవకాశం కల్పించాలని వినతి పత్రం అందజేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014 నుండి 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశానని, సిఎల్పి సెక్రటరీగా, జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉందని ఖర్గేకు వివరించారు. 2017 నుండి తెలంగాణ రాష్ట్ర శక్తి కన్వీనర్ గా పనిచేస్తూ పార్టీ పటిష్టతకు కృషి చేశానని, ఎన్నో అవకాశాలున్నా పార్టీ మారలేదని, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నానని తెలిపారు. రాష్ట్రంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మరియు హైదరాబాద్ జిల్లాలకు మంత్రివర్గంలో చోటు కల్పించలేదని, తనకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని రామ్మోహన్ రెడ్డి ఖర్గేను కోరారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలోని మోకిలాలోని గండిపేట వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మారథాన్ నిర్వహించడం జరిగింది. ఈ మారథాన్ లో భాగంగా 3K
5K, 10K రన్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాదాపు 500 మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అనేక మంది మహిళలు పాల్గొని చేనేత వస్త్రాలను మరియు ట్రెడిషనల్ డ్రెస్ లో ఈ మారథాన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గండిపేట వెల్ఫేర్ సొసైటీ మెంబర్స్ మరియు అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ కమిషనర్ భవానీ రెడ్డి మరియు మహిళా కమిషనర్ చైర్మన్ పద్మజ మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు. మేము సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ చేస్తాము. మాకు ఇక్కడ గండిపేట చుట్టుపక్కల మాకు ఒక 7 యూనిట్స్ ఉన్నాయి. అందరి కమ్యూనిటీస్లలో మేము తడి పొడి చెత్త సపరేట్ చేయించడము అండ్ రిజెక్ట్ వేస్ట్ని మేము ఇన్స్టాలేట్ చేస్తాము. అందరికీ గైడ్ చేసి మొత్తం 7 యూనిట్స్లో కూడా మాకు చాలా చెత్తని కరెక్ట్గా ప్రాసెస్ చేస్తున్నాము. ఎగ్జాంపుల్ తీసుకుంటే మోకిలాలో 2000 టన్నుల తడి చెత్తని 2000 కిలోల తడి చెత్త పర్ డే వస్తుంది మాకు. సో అంత తడి చెత్తని మేము కంపోస్ట్ చేస్తాము అండ్ మాకు వచ్చిన ప్లాస్టిక్ అంతా దాన్ని రీసైకిల్ యూనిట్స్కి పంపిస్తాము. అలాగే రిజెక్ట్ వేస్ట్ అంతా ఇన్సినరేటర్లో కాల్స్తాము. సో దట్ జీరో వేస్ట్ అవుతుంది కంప్లీట్గా. సో ఇది ఒక మంచి ఉద్దేశంతో ఈ రన్నింగ్ స్టార్ట్ చేశాము. ఉమెన్ వాళ్ళ హెల్త్ని ప్రయారిటైజ్ చేయాలి అంటే మనం అందరూ జనరల్గా ఉమెన్ మర్చిపోతుంటారు వాళ్ళ గురించి వాళ్ళు కేర్ తీసుకోవడము. అట్లా కాకుండా వాళ్ళు ఎక్సర్సైజ్ చేయాలి, బాగుండాలి అని. ఓన్లీ ఎక్సర్సైజ్ ఈజ్ నాట్ సరిపోదు. మనకి ఎక్సర్సైజ్ ఒక్కటే చేయడం వల్ల మనం మంచిగా ఉండదు కదా. మనకి మంచి ఫుడ్ కావాలి, మంచి వాతావరణం కావాలి. సో మేము అందుకని జీడబ్ల్యూఎస్ నుంచి ఈ స్టార్టెడ్ కండక్టింగ్ దిస్. ఈసారి ఎథనిక్ రన్ చేశాము. సో చాలా మంది పార్టిసిపేట్ చేశారు. ఇంతకుముందు లాస్ట్ 2 ఎడిషన్స్లో ఇది సారథాన్ ఉండింది, ఓన్లీ ఉమెన్ బేస్డ్ ఉండే. ఈసారి ఎథనిక్ రన్ చేశాము. అట్లాగే వీఆర్ ప్రమోటింగ్ ఆల్ ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్ అండ్ ఈవెన్ ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ లైక్ విస్రాకు కానీ మన హ్యాండ్లూమ్స్ కానీ అవన్నీ కూడా మేము ప్రమోట్ చేస్తున్నాం ఇక్కడ త్రూ దిస్ రన్. అండ్ ఈ రన్ ద్వారా మేము ఏం చెప్పాలనుకుంటున్నామంటే ఎవ్రీ స్టెప్ మీరు తీసుకునే రోజు ప్రతిరోజు ఒక స్టెప్గా మీరు ఆలోచించండి. మనము మన భూమికి భారం కాకుండా ఎలా సాగు చేద్దాము, మన వాతావరణాన్ని ఎలా మార్చుకుందాము, నేను చేసే చిన్న పనితో ఎలా మార్పు తేగలము మనం. ఎందుకంటే మన వల్ల మన భూమికి కష్టం కావద్దు. భూమి నుంచి చాలా తీసుకున్నాం మనం. ఇట్స్ టైమ్ ఫర్ అస్ టు గివ్ బ్యాక్. ఎట్లా చేద్దాం, ఎట్లా రక్షించుకుందాం మన భూమిని, మన ఫ్యూచర్ జనరేషన్కి మనం మంచిగా ఎట్లా ఇద్దాం. ఒక గాలి, నీరు, వాతావరణం మా చిన్నప్పుడు ఉన్నట్టు ఇప్పుడు లేదు. మా చిన్నప్పుడు మంచి దోశలలో నీళ్ళు తాగేవాళ్ళం. ఇప్పుడు బాటిల్స్తో తాగుతున్నాం. అందులో అంతా మైక్రో ప్లాస్టిక్స్ ఉంటుంది. కానీ అదంతా మనం తాగుతున్నాం, మన కడుపులలో ఉంది. లాస్ట్ తల్లిపాలలో కూడా మనం ప్లాస్టిక్ చేస్తున్నాం. అవన్నీ అవాయిడ్ చేయాలంటే కనీసం ఇప్పుడన్నా మనం మారాలి. వీ షుడ్ స్టార్ట్ చేంజింగ్ అవర్ సెల్ఫ్స్. ప్రతిదీ ఏం కొనాలన్నా, తినాలన్నా, చేయాలన్నా ప్లాస్టిక్ గురించి ఆలోచించండి. ఎంతసేపు మనం కొంటూ పోతున్నాం. మనం మోకిలాలో చాలా గొప్పగా వీళ్ళందరూ ఆర్గనైజ్ చేసిన మారథాన్, శారీథాన్, దానికి వచ్చినాము ఇవాళ. ఇక్కడ ఉన్న బ్యూటిఫుల్ లేడీస్ అందరు కూడా డిఫరెంట్ అటైర్స్ అంటే హ్యాండ్లూమ్స్లో. సో ద పర్పస్ ఎంత మంచి పర్పస్ అంటే కాజ్ షీఈస్ ద పర్సన్ బిహైండ్ ఇట్. వీళ్ళందరూ కలిసి గండిపేటలో ఇవాళ గండిపేట వెల్ఫేర్ సొసైటీ వాళ్ళ ఆధ్వర్యంలో జస్ట్ టు ప్రమోట్ ద ఆంటర్ప్రీనర్స్, విమెన్ ఆంటర్ప్రీనర్స్ని ప్రమోట్ చేస్తూ, మన హ్యాండ్లూమ్స్ని ప్రమోట్ చేస్తూ తీసుకున్న కాజ్ అనమాట, మెయిన్ కాజ్ అది. సో ఇక్కడ అన్ని డిఫరెంట్ స్టాల్స్ కూడా పెట్టడం జరిగింది. మా సిద్దిపేట నుంచి బాతిక్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రావడం జరిగింది. తర్వాత విమెన్ విస్తరాకులు తయారు చేయడం కూడా. సో స్టోన్ ఆర్ట్, తర్వాత మంచి చీరలు లైక్ షీఈస్ వేరింగ్ ద పోచంపల్లి, షీఈస్ ప్రమోటింగ్ లైక్ గద్వాల్ హ్యాండ్లూమ్. సో మన ప్రాంతంలో నుంచి ఉన్న ఈ పోచంపల్లి ఇదంతా కూడా మంచి ఫ్యాబ్రిక్. ఇదంతా కూడా మొన్న కూడా రీసెంట్గా మన దగ్గర అయిన మిస్ వరల్డ్ కాంటెస్ట్లో కూడా ఏమైందంటే వాళ్ళందరూ కూడా బ్యూటిఫుల్ మన దగ్గర దొరికే చేనేత వస్త్రాలన్నీ కూడా ధరించడం జరిగింది. అంటే దాన్నే వెస్టర్నైజేషన్ చేసి కొంచెం మాడిఫికేషన్ చేస్తే సో అట్లా చాలా బాగా తీసుకెళ్ళిండ్రు ఆ కాన్సెప్ట్. సో అదే వైబ్స్ ఇంకా వీళ్ళు క్యారీ చేస్తూ ఉన్నారు. సో వీళ్ళది ఏంటంటే వీళ్ళు లేక్స్ని దీన్ని ప్రిజర్వ్ చేస్తారు. ఎట్లా అంటే వీళ్ళు ఒక్కొక్కటి తీసుకునేది చాలా బాగుంటుంది ఈ సొసైటీ. వీళ్ళందరూ ఎవ్రీ ఇయర్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటే వాళ్ళు నేను చూసిన, ఐ హావ్ సీన్ విత్ మై ఓన్ ఐస్. అంటే దే కలెక్ట్ ద ట్రాష్ కూడా అదంతా చేస్తూ ఉంటారు. రివర్స్ని రిజ్యువనేట్ చేయడంలో వీళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు. సిఎస్ఆర్ కింద వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తుంటారు, కంపెనీస్ కూడా. వీళ్ళ ఈరోజు బ్రాండ్ స్పాన్సర్స్ కూడా ఉన్నారు.
ఎగ్జాంపుల్ లైక్ ఈ సుబుషి వాళ్ళు, తర్వాత రిలయన్స్ వాళ్ళు, తర్వాత ఇవాళ TDF కూడా వన్ ఆఫ్ ద పార్ట్నర్ ఇక్కడ. సో అందరూ కలిసి నాట్ ఓన్లీ వన్ లైక్ ఇట్ హ్యాపెన్స్ విత్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ లాగా టుగెదర్ అందరూ కలిసి చేసిన ఇది మెగా ఈవెంట్. చాలా బాగుంది. విమెన్ పార్టిసిపేటెడ్ ఇన్ సింబో, తర్వాత ఈ శారీథాన్లా చాలా ఎంతూజియాస్టిక్ గా బైకర్స్ కూడా ఉండే. లైక్ అంతా ప్రమోట్ చేయడం ఏంటంటే నో ప్లాస్టిక్, గో గ్రీన్, తర్వాత ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్స్, తర్వాత విమెన్ ఆంటర్ప్రీనర్స్ ని ప్రమోట్ చేయడం ముఖ్య ఉద్దేశం. సో నెక్స్ట్ వాణి గారు. ఆరోగ్యవంతమైన సమాజం కోసం యోగా దినచర్యలో భాగం చేసుకోవాలి. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్న సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆరోగ్యవంతమైన సమాజం కోసం ప్రజలు తమ దినచర్యలో యోగాను భాగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పేర్కొన్నారు. శనివారం సూర్యాపేట కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలోని గార్డెన్ లో నిర్వహించిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. యోగాలో పాల్గొని యోగాసనాలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దైనందిన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, ఒత్తిడులతో ఇబ్బంది పడుతున్న ప్రజలకి యోగా సాధన ఉపశమనంలా ఉంటుందని, ప్రతిరోజు యోగా సాధన ద్వారా ఒత్తిడి దూరమవుతుందని, దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుందని అన్నారు. అందరికీ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తాం. యోగా అందరికీ మంచిదే. యోగా కానీ ప్రాణాయామాలు కానీ ఆసనాలు కానీ చేయడం మంచిది. అది కొంత ట్రైన్డ్ పర్సన్స్ తోటి ఒకసారి నేర్చుకున్న తర్వాత చేయడం మంచిగా ఉంటుంది. అది మనం అన్ని చోట అందరూ వాళ్ళు స్వచ్ఛందంగా ప్రాక్టీస్ చేయాలని వాళ్ళందరికీ కోరుకుంటూ ఉన్నాము. స్కూల్స్కి కూడా మనం తెలియజేసి ఉన్నాము. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు స్కూల్స్లో కూడా అది చేపడుతూ ఉన్నారు. ఈరోజు కూడా చాలా స్కూల్స్లో కూడా వారు మార్నింగ్ ప్రేయర్స్ కానీ మిగతా చోట కూడా వేరే వేరే రూపంలో వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ఒకసారి నేర్చుకున్న తర్వాత ఎవరికి ఏ విధానం నచ్చితే వారు ఏదో ఒకటి హెల్దీ ఆరోగ్యంగా ఉండడానికి ఏదో ఒక మార్గం పాటించాలని అందరికీ కోరుకుంటూ ఉన్నాను. మీడియా మిత్రులు కూడా పాటించాలని కోరుతూ ఉన్నాను. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో పాట విన్నారా? మేఘాలలో తేలిపుమ్మన్నది పాట విని ఊరుతలుగారా? అలాంటి అద్భుతమైన పాటలను అందించిన సినీ సంగీత దర్శకుడు శశిప్రీతం గుర్తున్నాడా? తన సంగీత ప్రతిభతో సత్తా చాటిన ఈయన ప్రస్తుతం సినీ దర్శకుడిగా మారి అందించిన చిత్రమే ఎక్స్‌రోడ్స్. షాద్నగర్ కు చెందిన నిర్మాత రిషిరెడ్డి అందించిన ఈ సినిమా ప్రస్తుతం ఆర్టీసీ క్రాస్ రోడ్ లో 25 రోజులుగా నిరవధికంగా ఆడుతూ సంచలన విజయాన్ని అందించింది. ఈ కార్యక్రమంలో సినిమా యూనిట్ సభ్యులు, సాంకేతిక నిపుణులు, సినీ ప్రముఖులు, కొత్తపేట ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు. నాకు ఫస్ట్ టైం ఇంకో ప్రొడ్యూసర్ కూడా మా ఊరు నుండి దుష్యంత్ రెడ్డి గారు ఉన్నారు. చాలా సంతోషం అనిపిస్తుంది. ఇలాంటి ఫంక్షన్లకు రావడం చాలా కొత్త. సరే, ఇక్కడ గొప్ప గొప్ప నటులు ఉన్నారు, నటీమణులు ఉన్నారు. ఇంకా శశిప్రీతం గారికి అంటే గులాబీ సినిమా నుంచి అసలు మామూలు కాదు, హార్ట్ బీట్ నిజంగా కొట్టుకుంటుంది. మాట్లాడుతుంటే కొట్టుకుంటుంది హార్ట్ బీట్. ఆ పాట ఇంకా గుర్తుంది నాకు. సార్ థ్యాంక్ యూ సార్. ఇంత గొప్ప అవకాశం మా దుష్యంత్ రెడ్డి గారి ద్వారా రావడం, ఆయన భవిష్యత్తులో మరిన్ని చిత్రాలు తీయాలని కోరుకుంటున్నాను. చలనచిత్ర రంగంలో ఎంతో ఎత్తుకు ఎదిగిపోవాలని ఈ యూనిట్ని అందరినీ కోరుకుంటానండి. ప్రతి నటీనటులను యూనిట్ సభ్యులందరికీ నా యొక్క శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ. నారాయణపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా డాక్టర్ చిట్టం పర్డికారెడ్డి గెలిచిన తర్వాత ఈ 18 నెలల్లోనే 1000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు సాధించామని, రాబోయే రోజుల్లో ఈ ప్రాంత అభివృద్ధి కోసం 1000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ద్వారా మంజూరు కానున్నాయని మాజీ డీసీసీ అధ్యక్షులు కుమ్మం శివకుమార్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో ఒక రేషన్ కార్డు, ఇండ్లు, ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. బీజేపీ వారికి ప్రతిదీ రాజకీయం చేయడం అలవాటే, వారికి రాజకీయం చేయడానికి ఒక అవకాశం దొరికిందన్నారు. టీఆర్ఎస్ ఓట్లను దానం చేసి బీజేపీకి సహాయం చేసిందన్నారు. ఎంపీ ఎన్నికల్లో ఈ తాలికలో బీఆర్ఎస్ కి డిపాజిట్ కూడా దక్కలేదన్నారు. చేసిన 100 సోది చదువుకుంటూ పోయినరు. మీరు జియోలు ఇష్యూ చేయడంలో, డబ్బులు నేను చెప్పడంలో మీ అంత పెద్ద మనుషులు ఎవరు లేరు. అబద్ధాలు చెప్పాలంటే ఫ్యాక్టరీయే మీది. అట్లాంటిది అనవసరంగా మీరు కెలికి మరి మాట్లాడుకుంటున్నారు కదా. ఎస్, మాతా శిశువు మరి ఆయన వైద్యం ఎట్లుంటుందో తెలియదు కానీ 2 లక్షలు 3 లక్షల బిల్లులు జ్వరం వస్తే కూడా వేసే హాస్పిటల్ కొందరు రన్ చేసే వాళ్ళు ఉన్నారు ఈ ప్రాంతంలో. స్పెషలైజ్ స్టాఫ్ ఒక దగ్గర ఉంటుంది కాబట్టి మాతా శిశు సెంటర్కి 100 బెడెడ్ హాస్పిటల్ కెపాసిటీ పెంచినారు కాబట్టి అక్కడే కావాలని చెప్పేసి అది కేవలం మెడికల్ రీజన్స్లో అక్కడ పెట్టడం జరిగింది. ఈరోజు మీరు ఎన్ని జియోలు తెచ్చినో, ఎన్ని పైసలు తెచ్చినో తెలియదు కానీ ఇక్కడ ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ చేయాలని చెప్పేసి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ మీరు ఏదైతే చేసినారో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి కాంట్రాక్ట్ లేదా కమిషన్ తీసుకునే అలవాటు ఉంది కాబట్టి అది తీసుకున్నందుకు ఇప్పుడు కమిషన్లు వచ్చినాయి, భూ కబ్జాలు వచ్చినాయి,
లేకపోతే ఇసుక చేసినారు, ఇవన్నీ మీ నాయకులు మీరు మీకు సంబంధించిన చేసినారు కాబట్టే మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టినారు. ఎక్కడ కూడా భయభ్రాంతులు కాకుండా ఏ పార్టీ అయినా స్వేచ్ఛగా వాళ్ళ రాజకీయ పనులు చేసుకోవడానికి, ఉద్యోగస్తులు ఉద్యోగాలు చేసుకోవడానికి, వ్యాపారస్తులు వ్యాపారం చేసుకోవడానికి దందా చందాలు అన్ని కూడా బంద్ చేయించినందుకు మీకు ప్రశాంతమైన వాతావరణం నారాయణపేట కాన్స్టిట్యున్సీ ఈ రోజు ఉన్నదన్నది వాస్తవమా కాదా? మీ హయాంలో మీ నాయకులు మీరే బెదిరిస్తారు, సర్పంచులు బూట్ కాలుతోంది అంటారు, కొందరేమో ఎంపీపీలనేమో ఇష్టం నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు, అధికారులనేమో అపపదాలతో బూతులతో మాట్లాడిన వీడియోలు కూడా మీ అన్ని నేను వాస్తవం కాదా? ఎవరు భయభ్రాంతులు చేస్తారు, ఎవరు తప్పుడు కేసులు పెట్టినారు, ఎవరు భూ కబ్జాలు చేసినారు, ఎవరు ఇసుక దందాలు చేసినారు, ఎవరు ఏం చేసినారు, సర్వం మీకు మీ హయాంలో జరిగింది ఇదే. కంప్లీట్గా కూడా మొత్తం అంతా భయభ్రాంతులు చేసి వసూలు చేసుకుంటూనే బతికినారు. సో అది అలవాటు పోయి అదే భాషలో మళ్ళీ మాట్లాడుతున్నారు, ఎవరు వసూలు చేసినారు, ఏం చేసినారు. ఈ రోజు అంటున్నారు మొత్తం మీ జీవితకాలం 10 ఏళ్ళు ఉన్నారు ఎమ్మెల్యేగా. దాదాపు నేను ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు ఒక 400 కోట్లకి ప్రపోజల్స్ తీసుకొచ్చిన. మీ కోయిల్కొండ ఇందాక మాట్లాడుతున్నా, కోయిల్కొండ హాస్పిటల్ రిపేర్ చేయమంటే హాస్పిటల్ కొత్తది తీసుకురావాలి, కొత్త హాస్పిటల్ కూడా తీసుకుని కట్టించాం. ఎస్, తప్పకుండా కూడా నారాయణపేట ప్రాంత ప్రజలకి ఈ రోజున డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి 9 కోట్లు ఇమీడియట్గా శాంక్షన్ చేసుకొని ఏ భవనం అయితే మీరు కాంట్రాక్టర్ల కమిషన్ల కోసం తీసుకున్నది ఇంటిగ్రేటెడ్ దాన్ని మార్చి ఎమర్జెన్సీగా అర్బన్ హెల్త్ సెంటర్స్ ప్లస్ చిల్డ్రన్ హాస్పిటల్ చేయడానికి అక్కడ చేస్తాం. ఈ లోపు పని జరగడానికి కొన్ని టైం పడుతుంది. టెండర్స్ కూడా ఇదే ఆల్రెడీ పిలవడం జరిగింది, మళ్ళీ ఇప్పుడు పిలుస్తున్నారు. ఒక వారం 10 రోజుల్లో ఆ ప్రక్రియ ముగిస్తుంది. పని కూడా స్టార్ట్ చేస్తాం. 9 కోట్ల రూపాయలు ఆల్రెడీ శాంక్షన్ ఇమీడియట్గా పర్ణికమ్మ గారు తెచ్చుకున్నారు. ఇప్పుడున్న షెడ్లలో కొంచెం కష్టకాలము ఓపికతో చేసుకుంటే తర్వాత మొత్తం షిఫ్టింగ్ అయిన తర్వాత అక్కడ అయిన తర్వాత ఇప్పుడున్న ఏరియా ఆసుపత్రిని తీసేసి మళ్ళీ కూడా ఒక మంచి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కూడా ఆ ప్రాంతంలో మళ్ళీ తీసుకురావడం జరుగుతుంది. ఒక డాక్టర్గా అన్ని కూడా చేస్తున్నారు. మీరు ఏ రోజు కూడా ఒక రోజులో గంటలో ఏ శాంక్షన్ కూడా ఎప్పుడు తెలియదు. ఎవరికి మీరు చురుకైన మాట తీరు, చమత్కారంతో ప్రేక్షకులను ఎప్పుడూ అలరిస్తూ ఉంటున్న యాంకర్ సుమ ఆదివారం ఏఎస్ రావు నగర్ డివిజన్ లో సందడి చేశారు. ఏఎస్ రావు నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన లిటిల్ మిలీనియం ప్రీ స్కూల్ కు చీఫ్ గెస్ట్ గా హాజరై ప్రారంభించారు. సందర్భంగా సుమ గుర్తు చేశారు. బ్రాంచ్ నిర్వాహకులు శైలజ సౌందర్యకు శుభాకాంక్షలు తెలుపుతూ అన్ని బ్రాంచ్ల మాదిరిగానే ఏఎస్ రావు నగర్ బ్రాంచ్ కూడా మంచి గుర్తింపు తెచ్చుకునేలా తమ బోధనా విధానం ఉండాలని, చిన్నారులు కష్టంతో కాకుండా ఇష్టంతో స్కూల్ కు వచ్చేలా ఇక్కడ వాతావరణం క్రియేట్ చేయాలని సూచిస్తూ స్కూల్ నిర్వాహకులు విద్యారంగంలో మరింత ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. అని చెప్పి అలా కాకుండా ఈ మధ్యకాలంలో స్కూల్స్ అన్ని కూడా కరిక్యులం లో బోలెడన్ని మార్పుల్ని తీసుకొని వచ్చేసి స్కూల్ ఇస్ ఆల్సో లైక్ సెకండ్ హోమ్ లాగా చేసి పిల్లలు కూడా సేఫ్ గా ఫీల్ అయ్యేలాగా, హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా చేస్తున్నారు అనుకుంటున్నాను. వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అఫ్ కోర్స్ మా పిల్లలు చదివేటప్పుడు కూడా అప్పటికి చాలా మార్పులు చేర్పులు జరిగాయి, ఇప్పుడు ఇంకా జరిగి ఉంటాయని కోరుకుంటున్నాను. చైతన్య గారు అండ్ సౌందర్య గారు ఈ ఫ్రాంచైజీ తీసుకొని స్టార్ట్ చేశారు లిటిల్ మిలీనియం. ఆల్రెడీ ఇట్ ఇస్ అన్ ఎస్టాబ్లిష్ వన్ ఆల్ ఓవర్ ది కంట్రీలో 900+ బ్రాంచెస్ ఉన్నాయని విన్నాను. అండ్ దే ఫాలో వెరీ గుడ్ కరిక్యులం. పిల్లలకి మరీ చిన్నప్పుడే తీసుకొని వచ్చేసి రైటింగ్ అలాగే ఇన్ఫర్మేషన్ కంపోజిషన్స్ రాయించడం కాకుండా ప్లే మెథడ్లో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా నేర్పిస్తూ ఉంటారని విన్నాను. తెలుసుకొని చాలా ఆనందం వేసింది. స్కూల్ అంటే ఎలా ఉండాలి అంటే నేను స్కూల్కి వెళ్తా అనేలాగా ఉండాలి, కానీ నేను స్కూల్కి వెళ్ళాను అనేలాగా ఉంటే మాత్రం అక్కడ పేరెంట్స్ కాదు టీచర్స్ ఆలోచించాల్సినటువంటి విషయం మనం ఏం చేస్తున్నాము అనేది. సో టీచర్స్ కూడా ఎవరైతే ఉన్నారో దే షుడ్ బికమ్ లైక్ పేరెంట్స్. వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు ఎలాగైతే చూసుకుంటారో వచ్చేటువంటి పిల్లల్ని కూడా అంతే బాగా చూసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దానికి వాళ్ళకి కావాల్సింది ఏమిటంటే ఏం కావాలి? ఓపిక, బోల్డంత పేషెన్స్ కావాలి. మనం మన పిల్లల్ని చూసుకోవడానికే మనకు ఓపిక కావాలి. మరి ఇలాంటి స్కూల్ పెట్టినప్పుడు సౌందర్య గారు మీకు 100 రెట్లు ఎక్కువ ఓపిక భగవంతుడు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడ విసుక్కోకూడదు, చిరాకు పడకూడదు. వాళ్ళని ఎంత బాగా బుజ్జగించి చూసుకుంటే అంత బాగుంటారు. ఎందుకంటే ఆ ఏజ్ అలాంటి. భూమి కిందన నిద్ర 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 నిద్రపోయేను, చాలా కాలమాయే బాల సూర్యుడు పిలువచెలెమ్ము లేలెమ్ము, బాలజల్లులేమో భూమి కిందన జారి 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 జారిపోయేను. అప్పుడా విత్తనం అటు ఇటు చూసి తొక్కి లేచెను, ఆ విత్తనం మహావృక్షమై కూలి వాళ్ళకంతా నీడనిచ్చెను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
యాదాద్రి ఆలయంలో స్వామి అమ్మవార్లకు ఘనంగా 1,00,000 పుష్పార్చన మహోత్సవం. ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో దేశంలో అక్షరాస్యత శాతం పెరిగిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ యువ నాయకులతో పాటు దాదాపు 100 మంది సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిక. మనకచెర్ల ప్రాజెక్టుకు వత్తాసు పలికిన రేవంత్ రెడ్డి. బండి సంజయ్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుండెకండ్ల జగదీష్ రెడ్డి. ఇవి ఇప్పటివరకు నబిల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.